గుడ్ మార్నింగ్ గైస్. సోమవారం ఈ సీజన్కి ఇదే చివరి సోమవారం. మామూలుగా అయితే సోమవారం రాగానే మనందరం నామినేషన్స్ ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరు నామినేట్ అవ్వలేదు, ఎందుకు నామినేట్ అయ్యారు, రీజన్స్ ఏంటి, వాళ్ళకి వేసిన ప్రోమో ఎలివేషన్స్ ఏంటి, మామూలుగా కాదు భయంకరంగా దాని మీద అనాలిసిస్ చేసుకుంటా వాళ్ళు నామినేట్ అయ్యారు, ఈ వారం వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారని చెప్పి ఒక విధమైన అదొక అంటే నామినేషన్స్ అంటేనే సండే కాదు పండే, మండే ఇస్ ద రియల్ పండే అన్నట్టు దాని గురించి చర్చలు చేసేవాళ్ళం. కానీ చివరి సోమవారం వచ్చేసాం. ఇంక ఇక్కడ నామినేషన్స్ లాంటిలో బిగ్ బాస్ అయితే కొత్తగా ప్లాన్ చేశారు. ఏంటి దాని గురించి మాట్లాడతాను. అలాగే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంక ఈరోజు ఏం ప్లాన్ చేద్దాం అంటే దీని తర్వాత భరణి అన్న ఒక బజ్ ఇంటర్వ్యూ దాని గురించి మాట్లాడదాం. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేపటికి ఓటింగ్ అనాలిసిస్ కాదు కానీ ఓటింగ్ మీద ఒక వీడియో చేస్తాను. మేబీ అందులో ఒక పోల్ పెడతా, ఓటింగ్ అనాలిసిస్ చెప్పాలా వద్దని చెప్పి ఇన్స్టాగ్రామ్లో. అందరూ చెప్పాలంటే చెప్తా, లేదంటే చెప్పను. ఓటింగ్ అనాలిసిస్ చెప్పకుండా ఓన్లీ ఓటింగ్ కొన్ని విషయాలు మాట్లాడతాను అంతే. ఇంకా అలాగే దాంతోపాటు 7కి లైవ్ పెడదాం అనుకుంటా ఈరోజు కూడా. 7కి లైవ్ ఎలా పెడతావు భయ్యా, అక్కడ ఏమంటారు వాళ్ళ జర్నీ వీడియోలు వస్తాయి కదా అంటే చెప్తాను, డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో ఎప్పట్లాగే మీ బుజ్జి చేతులతో ఆ లైక్ బటన్ మీద, ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద అలా టచ్ చేసుకుంటా మీ అభిమానాన్ని కురిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా చివరి వారం సో 80K అలా టచ్ చేయమంటే అదో తుత్తి. సో లోపల నుంచి ఒక ఆత్మారావు ఉంటారు కదా, సో ఆయన సంతృప్తి చెందుతాడు అనమాట. సో అది మీ చేతుల్లో ఉంది. అలాగే కోడిగుడ్డు మీద ఈకల పీకేలాగా అదెందుకు అలా లేదు, ఇదెందుకు ఇలా లేదు, నువ్వు వాళ్ళ పిఆర్ ఇలా పిఆర్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి, 2 రోజుల నుంచి ఎక్కువైపోయినాయి గమనిస్తున్నా. మేబీ కొత్త స్ట్రాటజీ ఏమో అంటే ట్రిగ్గర్ చేసేస్తే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకొని మన వీళ్ళని ట్రిగ్గర్ చేసేస్తే వీళ్ళు కూడా వాళ్ళ కింద పిఆర్ కింద బారిపోయి వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారంటే మావా నేను మోనార్కిని, నన్ను ఎవడు మోసం చేయలేడు, నేను అసలు అట్లాంటి సపోర్ట్లు గిపోర్ట్లు ఏం చేయను, కావాలంటే సపోర్టా చూసి తెప్పించుకొని తాగేసి పడుకుంటాను తప్పితే అలాంటి పిచ్చి పనులు చేయను, అలాంటి పనులు చేయను నేను. నాకేమనిపిస్తే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను తప్పితే మీరు ట్రిగ్గర్ చేశారనో, మీరు తిట్టారనో, మీరు కొట్టారనో కాదు. ఎందుకంటే అందరు ఫ్యాన్స్ తిట్టిన మెసేజ్లు ఏమిటి ఉంటే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా ఎన్ని తీసుకొని మూవ్ అని ముందుకు వెళ్ళిపోతా ఉంటా. చెప్పే కదా బౌలర్కి అన్నాడు మోసం చేయలేడు, అలా చేయను నేను. సో మీరు ఇంకా అది చిన్న విషయాలు పాయింట్ అవుట్ చేసుకుంటే వీళ్ళు ఫస్ట్ ప్లేస్ ఎందుకు పెట్టారు, వీళ్ళు సెకండ్ ప్లేస్ ఎందుకు పెట్టారు, వాళ్ళు ఎందుకు పెట్టలేదు, మొన్న ఎట్లా అన్నో ఈరోజు ఎట్లా అన్నట్టు ఇంకా వాటికి చేయలేదు అనమాట. ఇంకా వాటిని మూవ్ ఆన్ పాజిటివ్గా ముందుకెళ్ళిపోదాం. సరేనా, మీరు ట్రిగ్గర్ చేస్తే కూడా ట్రిగ్గర్ అవదలుచుకోవాలి. సరే, మ్యాటర్ ఫస్ట్ లైవ్ కోసం మాట్లాడదాం. ఈరోజు లైవ్ పెడదాం అనుకున్నా. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, బిగ్ బాస్ సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు కానీ తెలుసుకోవాలనుకుంటున్నా. నిన్న ఫెయిల్ అయింది కొద్దిగా, ఈరోజు పెయిడ్ వర్షన్ తీసుకుందాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. గజనీ మొహమ్మద్ లాగా దండయాత్ర చేద్దాం సెట్ అయ్యేదాకా. సో అలా రోజు పెట్టడానికి ట్రై చేస్తా, ఒక 2-3 రోజులు అట్లీస్ట్ ఈ వారం. ఎందుకంటే జర్నీ వీడియోలు రావు స్టార్టింగ్లోనే, లాస్ట్ ఇయర్ లాగే ఉంటుంది అనుకుంటా. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఫస్ట్ 3 రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, నాకు గుర్తున్నంత వరకు, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, ఈ పరివార వాళ్ళు ఎవరైతే సీరియల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ప్రైజ్ మనీ ఏదైతే ఉందో దాన్ని పెంచడం కోసం గేమ్స్ ఆడారు. దాని తర్వాత లాస్ట్ థర్స్డే అండ్ ఫ్రైడే 2 రోజులు మాత్రం జర్నీ వీడియోలు చూపించారు. థర్స్డే 2 ఫ్రైడే 3 చూపించినట్టున్నారు. అలాగే జర్నీ క్లోజ్ చేశారు. సాటర్డే సుమగారు ఎవరు వచ్చే చిన్న ప్రోగ్రాములు జరిగింది. సండేకి నాగార్జున గారు వచ్చారు, విన్నింగ్ ఇది జరిగింది. సో నాకు తెలిసేది ఇది జరిగింది. ఇప్పుడు కూడా సంథింగ్ సిమిలర్గా జరిగిద్దేమో అనుకుంటున్నా. అంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ ఐకానిక్ టాస్క్లు ఏవైతే ప్రోమోలు ఉన్నాయో మాట్లాడుకుందాం, అవి పెడతారు. దాని తర్వాత గురువారం, శుక్రవారం జర్నీ వీడియోలు సాయంత్రం పూట టెలికాస్ట్ అవుతాయి. సో అవి మీకు అంటే అవి మనకు లైవ్లో అవి రాకపోతే మనం లైవ్ పెట్టుకుందాం. సో అవి రాదు కాబట్టి నేను అనుకోటి 3 రోజులు రాదు కాబట్టి 3 రోజులు లైవ్ పెడతాను. అట్లీస్ట్ 1 hour 7 to 8 తలా ఒక 3 minutes 4 minutes అందరితో ఎంతమంది కుదిరితే అంతమందితో మాట్లాడటానికి ట్రై చేస్తాను అనుకుంటున్నా. సో కరెక్ట్గా అవ్వాలని చెప్పి కోరుకుందాం. లెట్స్ సీ. సరే, ఫస్ట్ ప్రోమోకి వెళ్ళకముందు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి చూడండి, వెళ్తుంది వీడియో. ఈ క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంటే, వెళ్ళాలి. అలాగే దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, కొడేద్దాం 80K అందరు సపోర్ట్తో. ఫస్ట్ క్వశ్చన్, ఫారెన్ కంట్రీ వాళ్ళు ఫోన్ చేయొచ్చా లేదా అని చెప్పి. బట్ మీరు అన్ని చోట్ల చూసేసి ఉంటారు. నేను ఏం చేశానంటే ఒక ఎక్స్ కంటెస్టెంట్కి ఫోన్ చేసి, బ్రో ఒకసారి కనుక్కోండి, బిగ్ బాస్ టీం డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఇల్లు కాకుండా మీరు కనుక్కొని నాకు చెప్పండి అని చెప్పాను. సీజన్ 7 కంటెస్టెంట్ ఆయన ఫోన్ చేశారు, ఒక టీంకి ఫోన్ చేసి కనుక్కున్నారు. సో ఏంటి అంటే ఫారెన్ నెంబర్స్ నుంచి, ఇండియన్ నెంబర్స్ నుంచి అలా ఏం లేదు, మీరు ఏ నెంబర్ నుంచి అయినా కాల్ చేసి ఓట్ చేయొచ్చు. కాకపోతే మీరు ఫారెన్ కంట్రీస్లో ఉన్నారు కాబట్టి మీకు ఇండియా కాలింగ్ అనేది ఎనేబుల్లో ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నెట్వర్క్ టు నెట్వర్క్ కాలే, అంతేకాదు ఇంటర్నెట్ కాల్ చెల్లదు. అంటే మేము వాట్సాప్ కాల్ చేస్తాం, లేదంటే గూగుల్ నెంబర్లోంచి కాల్ చేస్తాం, అలా కాదు. ఇక్కడ ఎలా అయితే ఎయిర్టెల్, జియో ఇలా ఉంటాయి, అక్కడ కూడా మీకు AT&T ఉంటాయి కదా. సో ఆ సెల్ టవర్స్ ఏవైతే ఉంటే వాటి నెంబర్స్ నుంచే చేయగలరు, గూగుల్ నెంబర్స్ నుంచి వాటి నుంచి చేయలేరు. ఇండియా కాలింగ్ అనేది ఎనేబుల్లో ఉండాలి.
అండ్ మూడోది ఛార్జెస్ పడతాయా లేవా అంటే ఛార్జెస్ పడవు, ఓన్లీ మిస్డ్ కాలే కాబట్టి. మిస్డ్ కాల్ అంటే ఎలా ఉంటుందంటే చాలామందికి ఇది కూడా డౌట్ ఉంది. మీరు ఫోన్ చేసిన తర్వాత అది రింగ్ అయ్యిద్ది, ఒక రింగ్ అయ్యి ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. కట్ అయిపోతేనే మీది ఓటు రికార్డ్ అయినట్టు. ఒకవేళ అది కట్ అవ్వకుండా వేరే ఏ విధంగా సౌండ్ వచ్చినా, డింగ్ డింగ్ అన్నా, డుంగ్ డుంగ్ అన్నా, డబ్ డబ్ అన్నా, అసలు ఏమి సౌండ్ రాపోయినా ఏదైనా సరే మీ ఓటు ఏది పడినట్టే. దాని తర్వాత మీరు టింగ్ టింగ్ అని చెప్పుకొని మళ్ళీ చేసుకుంటూ ఉండటమే. ఇంకోటి చెప్తున్నా, చేసుకుని అటు ఇటు దిక్కులు చూసుకోవడం కాదు, పెట్టుకోవాలి. ఎందుకంటే చొక్కరింగ్ అవుతుంది, మళ్ళీ అయిందో లేదో కూడా తెలియదు. ఇంకోటి ఎన్ని ఓట్లు వేయచ్చు, ఒక ఓటే వేయాలి, ఒక ఓటే రికార్డ్ అవుతుంది. ఇంకోటి మరి నేను 10 సార్లు చేస్తాను ఏమైద్ది, ఏమవదు, మీ చేతులు నొప్పులు వస్తే మీ ఫోన్లో బ్యాటరీ డెడ్ అయింది. నేను ముందు ఒక కంటెస్టెంట్కి చేస్తా, తర్వాత ఒక కంటెస్టెంట్కి చేస్తా, అప్పుడు ఏమైద్ది, తర్వాత కంటెస్టెంట్కి ఏదైతే చేశారో అది వెళ్ళిద్ది అనుకుంటా అది కూడా 50% డౌట్. ఎందుకని ప్రయోగాలు చేయాలి, అవసరమా? మన కంటెస్టెంట్కి సైలెంట్గా ఫోన్ చేసి చోదకి పెట్టుకుని రింగ్ అయింది కదా, పెట్టేస్తే అయిపోద్ది కదా. పైగా మీరు ఫారిన్ కంట్రీస్ ఉన్నారు, మాకు మిడ్ నైట్ అయినప్పుడు మీకు తెల్లారి చక్కగా మీరు చేసేపటికి నెట్వర్క్ కూడా పెద్ద బిజీ ఉండదు, ఈజీగా రికార్డ్ అవుతాయి. సో మీరు విడిగా ఫోన్లు చేసి ఓట్లు వేసుకోవచ్చు. కాకపోతే దానికోసం మీరు ఇండియా కాలింగ్ ఎనేబుల్ చేయాలి. ఆ ఇండియా కాలింగ్ ఎనేబుల్ చేయడం కోసం పే చేసుకోవాలి. ఈ కాల్కి అలాగా అక్కడ ఎవరైతే ఇప్పుడు మన తనుజకి చేసాం, తనుజ అయితే మాట్లాడి థ్యాంక్స్ ఫర్ ఓట్ అని చెప్పి పెట్టదు కదా. సో మిస్డ్ కాలే కాబట్టి అక్కడ డబ్బులు సేవే. బట్ ఇండియా కాలింగ్ ఎనేబుల్ చేసుకోవడానికి మీకు ఏదైనా బిల్లు పడితే మాత్రం ఆ బిల్లు పడినట్టే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటాయి దీని మీద? లేవు. నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను చూడండి. ఇదే మీరు ఒక కంటెస్టెంట్కి ఒకసారి, ఇంకో కంటెస్టెంట్ ఇంకోసారి చేస్తే మ్యాక్సిమం రెండోసారి ఏదైతే ఉందో అది ఓవర్ రైడ్ అయిపోద్ది ఫస్ట్ ఓట్ని. సో రెండోది తీసుకునేది అది. సో ఇక్కడ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఏం స్ట్రాటజీస్ ఉంటాయి అంటే, స్ట్రాటజీస్ ఉండొచ్చు, రియల్గా కూడా జరగచ్చు. సర్వర్స్ బిజీ అయిపోవటం, నిజంగా స్ట్రాటజీస్ ఉండటం ఏమో. కానీ మధ్యలో ఏమొస్తుందంటే, పలానా కంటెస్టెంట్ ఫోన్ నెంబర్ కలట్లేదు, సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఈజ్ చికెన్ మటన్, ఏదో జరుగుతుంది, మా వాడికి అన్యాయం జరుగుతుంది, మా అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, బిగ్ బాస్ టీమ్ రివ్యూయర్స్ మీరు ఏం చేస్తున్నారా, ఏం బిక్తున్నారా, కావచ్చండ్రా, పెట్టండి రా స్టోరీ అట్లాంటి వస్తుండే. అనగానే మనోళ్ళు మేము ఎంత ఆశపడతామని తెలియదు కానీ ముందు అవతల కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఏంది నేను అబద్ధాలు చెప్తున్నారు, ఉండి నేను చెప్తాను, అసలు పని ఇప్పుడే చెప్తానని చెప్పి టింగ్ అని చెప్పి ఫోన్ చేసి ఆ కంటెస్టెంట్కి హలో ఇంకా రింగ్ అయిందిగా అని అన్నారనుకోండి, మీ ఓటు వాళ్ళకి వెళ్ళిపోయినట్టు. అర్థమైందా? అలాంటివి కూడా ఉంటాయి. సో అలాంటి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. మీరు మీ ఫేవరెట్ ఎవరు మీరు వాళ్ళకి ఓట్లు వేసుకోండి. ఎవరిదో నెంబర్ పని చేయట్లేదు అన్నారనుకోండి, అవునా పని చేయట్లేదా, ఓకే 2 minutes సైలెన్స్ అని అనుకోవటం తప్పితే ఇంకేం చేయొద్దు మీరు. అది మేము చూసుకుంటాం, రివ్యూస్ చూసుకుంటారు, లేదంటే వాళ్ళ ఫ్యాన్ పేజెస్, వాళ్ళ అఫీషియల్ పేజెస్ ఉంటాయి, వాళ్ళు చూసుకుంటారు, బిగ్ బాస్ టీం చూసుకుంటుంది. మీరు మీ ఫేవరెట్కి మాత్రం ఓట్లు వేసుకోండి. ఎవరైనా వచ్చి మా వాళ్ళు పని చేయట్లేదు మామ, సో సాడ్, తొక్కేశారు మామ అంటే, అవునా మామ, మై సింపతీస్ విత్ యూ అని అంటే అంతే తప్పితే ఉండు మామ నేను ఏమంటాను నా ఫోన్లోంచి అని చెప్పి వద్దు. అలాంటి చేయాల్సిన నెసిటీ లేదు. అది దాని తర్వాత ఇంకేమున్నాయి క్వశ్చన్స్? ఈ మధ్య మనకు ఫారెన్లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. నటించి ఇవే క్వశ్చన్స్ ఇవే ఉన్నాయి, ఏ చేయకూడదు అని చెప్పి ఉదయం నుంచి నలుగురితో ట్రై చేసి నైట్ కంటెస్టెంట్గా ఆయనకి ఫోన్ చేసి ఆయన చేత ఆ బ్రదర్ చేత అడిగించి, దాని తర్వాత మార్నింగ్ మన వాళ్ళు ఫారెన్ ఇండియన్ చేత ఫోన్ చేయించి డిఫరెంట్ వేస్లో ట్రై చేసి ఆ వర్కౌట్ రింగ్ అవుతుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు చెప్తున్నా. సో అదనమాట సంగతి. ఆల్రెడీ చాలా మందికి నేను మెసేజెస్లో చెప్పాను, వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు అందరికీ చెప్పాలి కాబట్టి అందరికీ చెప్తున్నా. అయిపోయింది. ఇంకేమున్నాయి? అంతే. ఇప్పుడు మనం వద్దాం ప్రోమో కోసం. చివరి వారం కూడా వదలట్లేదు మావా. ఏదో మామూలు టాస్కులు పెట్టేస్తే ఏదో అనుకోవచ్చు, ఏదో ప్రైజ్ మనీ అంటే ఎవడు పెద్ద పట్టించుకోడు, ఓటీపీలన్నా బొక్కలే అన్నట్టు ఉంటుంది. కానీ ఇంటి నుంచి ఒక మెసేజ్, ఒక ఆడియో మెసేజ్, ఒక వీడియో మెసేజ్ అంటే అది కకృతిగానే ఉంటుంది. అది కొంచెం కొట్టాలి అన్న విధంగానే ఉంటుంది. ఏదో నామకే వాస్త ఆడేద్దాం అన్న విధంగా ఉండదు. అందులో ఏం హింట్ ఉందో మనకి, మన పొజిషన్ చెప్తారేమో, మన గురించి ఏం చెప్తారేమో, ఆట మార్చుకునేది ఉండదు. ఇక్కడ నుంచి పొజిషన్, ఏ పొజిషన్లో ఉంటో ఏదైనా హింట్ ఉందో లేదో అలాంటి దానికే మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. సో అది కావాలి అనిపిస్తుంది. ఈ కావాలయ్యా అన్న సాంగ్ మైండ్లో ప్లే అవుతుంది. అది ప్లే అయినప్పుడు ఏంటంటే దానికోసం మనం 100% కాదు 200% ఎఫర్ట్స్ పెట్టి ఆడతాం. మామూలుగానే ఆ హౌస్లో టాస్క్లు ఆడి కొంతమంది టాస్క్ అనగానే గొడవలు చేసుకుంటారు. అలాంటిది ఇంక ఇలాంటిది ఒక ఉంటుంది అంటే ఇంకా అసలు అబ్బో కుట్టించుకొని మళ్ళీ చేసుకుంటారు, ఆ విధంగా ఆడతారు. సో ఐకానిక్ టాస్క్లు దానికి పెట్టింది బిగ్ బాస్. దానికన్నా ముందు వాళ్ళకి కొంచెం అదేంటారు, కొంచెం పుష్ చేయాలి కదా, వాళ్ళ లేపాలి, వాళ్ళలో ఒకటి ట్రిగ్గర్ చేయాలి కదా ఎమోషన్ని. సో అది ట్రిగ్గర్ చేసే పనిలో ఉన్నాడు ఆయన. సీజన్ 9 యొక్క మీ 5 ఈ సీజన్ 9 యొక్క అల్టిమేట్ యోధులు. ఈ సీజన్లో ఎక్కువ వాడిన పదం యోద్ధాస్. సో ద 5 ఫైనలిస్ట్ ఈ సీజన్లో ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఛాలెంజెస్ని మళ్ళీ గుర్తు చేసుకొని వన్స్ మోర్ వన్ లాస్ట్ టైం అని చెప్పి విజిల్ వేసుకొని ఆడుకునే కొన్ని టాస్కులు మనం ఆడుకుంటాం. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు మీలో ఒకరు ప్లేయర్ ఆఫ్ ద డే అయ్యి మీ ఆత్మీయుల నుంచి ఒక ప్రత్యేకమైన సందేశం పొందే అవకాశం, అది ఆడియో మెసేజ్ అని అవ్వచ్చు, వీడియో మెసేజ్ అని అవ్వచ్చు, వీళ్ళు పంపిమన్నారంట.
అందరు కంటెస్టెంట్స్ ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళకి. సో వీళ్ళు పంపించారంట. సో అందులో భాగంగా ఇస్తున్న ఫస్ట్ టాస్క్ ఏంటంటే రేస్ ఆఫ్ ద గ్లోరీ. సో ఏవైతే ఐకానిక్ టాస్క్లు ఉన్నాయో, ఏవైతే జనాల మధ్యలో జుమ్మలు వెళ్ళినాయో, అంటే జనాల్లో ఏవైతే ఎక్కువ హిట్ అయినా వీళ్ళు అనుకుంటున్నారో ఆ టాస్క్లు మళ్ళీ రిపీట్ చేస్తారు. అందులో ఇద్దరుగా పెడుతున్నారు. ఇద్దరు నుంచి ఒకరు గెలుస్తారు. ఇద్దరు గెలుస్తారు. ఆ ఇద్దరికి మళ్ళీ టాస్క్ పెట్టి ఒకటి, అంటే రోజుకి 2 టాస్కులతో మనకి ఈ 2-3 రోజులు బండి నడిపిస్తారు. మేబీ గెస్ట్లు ఎవరైనా వస్తారంటే ప్రస్తుతం అయితే ప్లాన్ ఏం లేదు, అలా ఏం కనిపించలేదు, టాక్ ఏం రాలేదు కాబట్టి లేదు. సో సోమవారం, మంగళవారం, బుధవారం ఈ విధంగా బండి నడిచిద్ది అనుకుంటున్నా. ఒకరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారంటే 5గురికి 5 ఛాన్స్ ఇవ్వాలి, కానీ ఎవరేమో ఇందులో కూడా అది నొక్కేసి ఒక 3గురికి ఇస్తారేమో అనుకున్నా. ఎందుకంటే గురువారం, శుక్రవారం అగైన్ జర్నీ వీడియోలు వేస్తారు కాబట్టి అప్పుడు టాస్క్లు పెట్టి అంత ఉండదు. ఎందుకంటే బయట గార్డెన్ ఏరియా నైట్ సెటప్ చేసి సాయంత్రం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం సెటప్ చేసుకోవడం, ఉదయం క్లీన్ చేసుకోవడం, ఇదే సరిపోతుంది వాళ్ళకి ఆ 2 రోజులు. సో అంతకు మించి అయితే ఏం చేయరు అనుకుంటున్నాను. 3గురికి వస్తుందేమో, 3 రోజులు 3గురికి ఛాన్స్ వస్తుంది, 2 టాస్కులు జరుగుతాయి అనుకుంటున్నాను. మధ్యలో డిస్కషన్లు ఇవన్నీ ఇంతే అని నేను అనుకుంటున్నాను. మొత్తం కలిపి ఒక 6 టాస్కులు జరుగుతాయి నేను ఎస్టిమేట్ చేస్తున్నా. ఇది లీక్ కాదు, జస్ట్ అనాలిసిస్ మాత్రమే. సో దాంట్లో ఫస్ట్ వస్తుంది ఏంటంటే రేస్ ఆఫ్ గ్లోరీ. ఏదైతే తనుజ వర్సెస్ కళ్యాణ్ మధ్యలో టాస్క్ జరిగిందో, తనుజ ఓడించిందో కళ్యాణ్ని, దాని తర్వాత కూడా దాని మీద ఇష్యూలు జరిగినాయి. ఆ టాస్క్ సంబంధించి కావాలని ఓడిపోయారని, ఓడిపోలేదని, ఆ రీలు ఈ రీలు ఏదైతే జరిగిందో అదే ఇది. బట్ ఇందులో ఈసారి సింగిల్గా కాకుండా పేర్స్గా ఆడారనమాట. సో డెమాన్ నెక్స్ట్ ఇమాన్యుల్ ఒక సైడు, కళ్యాణ్ ప్లస్ తనుజ ఒక సైడ్. వీళ్ళు చూస్ చేసుకొని ఉంటారు. ఇలా కాకుండా ఆడాల్సింది అని అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కాబట్టి, అంటే ఈ టాస్క్ ఆడినారు కాబట్టి చెరుకొకళ్ళు ఒక్కొక్క సైడ్ ఉండుంటే బాగుండేదేమో. బట్ ఏమనుకున్నారో, కలిసి ఆడదాం అనుకున్నారు, మన పేరు హిట్ పేరు అని చెప్పి వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. నేను అంటుంది డెమాన్ అండ్ ఇమాన్యుల్ పేరు కోసం, మీరు వాళ్ళు అన్నీ రాంగా అర్థం చేసుకుంటారు, ఏంటో అర్థం కాదు నాకు. సో వాళ్ళిద్దరిది హిట్ పేరు టాస్క్లు ఇద్దరం గట్టిగా కొడతాం కాబట్టి ఇద్దరు ఆడదాం అని చెప్పి కలిసి వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యింటే ఇంక వీళ్ళకి చాయిస్ లేక వీళ్ళిద్దరు అని ఉంటారు. ఇంకా సంజన గారి కోసం తెలిసిందేగా, ఇంకా ఆవిడ సంచాలకం చేస్తుంటారు. ఆవిడ కూడా సంచాలకి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సంచాలక ఇప్పుడు ఆవిడకి పోటీ లేదు సంచాలక్కి, ఇంతకుముందు పోటీ ఉండేది, డైరెక్ట్ ఆవిడ సంచాలక్ అనమాట. సో ఈ టాస్క్ ఆడారు. వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇద్దరు ఆడేసిన టాస్క్ కదా, సో ఆబ్వియస్గా వీళ్ళిద్దరికి ఇటు పెట్టాలని చెప్పి ఎక్కువ ఐడియాలు ఉంటాయి. సో అది చేసి ఇద్దరు ఓడిపోయారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ టాస్క్ ఆ ప్రోమో ఎందుకు వచ్చేవాడి నాకు ఎందుకు వాళ్ళిద్దరు గెలిచారు, సంచాలక సంజన గారు చెక్ చేస్తారు అటు ఇటు అని అనిపించింది నాకు. సో ఆ విధంగా డెమాన్ అండ్ ఇమాన్యుల్ గెలుచుంటారు వాళ్ళిద్దరు. దాని తర్వాత మళ్ళీ విడిగా టాస్క్ ఆడుంటారు. ఇప్పుడు ఈ చివరికి వచ్చేసిన తర్వాత ఎవరు కూడా ఈ అప్డేట్స్ తెలుసుకోవడం పెద్ద ఉత్సాహం చూపించట్లా, ఎవరు గెలిచారు ఏంటి, ఎవరికి ఆడియో మెసేజ్ వచ్చింది, ఎవరికి వీడియో మెసేజ్ వచ్చింది. బట్ ఈ టాస్క్లో కూడా లోకలు పక్కపక్కలు ఏకలు అన్నీ ఉంటాయి, గొడవలు ఉంటాయి. ఎందుకంటే అది ఫ్యామిలీ మెసేజ్ కాబట్టి. అరే 4 రోజులు, అరే 98-99 రోజులు కళ్ళు మూసుకున్నా, ఇంకొక 6 రోజులు కళ్ళు మూసుకుంటే ఇంటికి వెళ్ళిపోతాం కదా బుజ్జే అనుకున్నా సరే, మది మాట వినదు. అదే ఇక్కడ మ్యాటర్. అందుకని దాంతో లాక్ చేశాడు బిగ్ బాస్. ఈ సీజన్ మాత్రం గట్టిగా ప్లాన్ చేశారు అబ్బా. అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఏదో ఒకటి తీసుకొచ్చి గుచ్చుతానే ఉన్నారు, గుచ్చకుండా మాత్రం వదల. లాస్ట్ వీక్ అసలు అల్టిమేట్ వీక్, అసలు ఏమో సింపుల్ ఓటెప్పిలు పెట్టకుండా దాన్ని నడితిప్పి ఎంత చేశారా అనిపించింది. నిజంగానే అది నిజంగా టికెట్ పేర్లు అయ్యి ఉంటే కనుక అందరి ముందు పిలిచి ఇచ్చేసి దాన్ని బాంబులు కాల్చి ఎంత ఇదిగా చేసేవాళ్ళు కాదు. అది ఈవెన్ ఆవిడ 3 లక్షలు ఇచ్చి తీసుకుంటాను కూడా ఏదో ట్విస్ట్ పెట్టేవాడు బిగ్ బాస్ అక్కడ. లేదంటే కనిపించడం పిలిచాడు అక్కడ ఏంటి, బయట అడిగేసి బయట చేయాలి. కానీ ఏదో ఉంది, ఏదో ప్లాన్ చేసుకున్నారు. బట్ ఆవిడ రిజెక్ట్ చేసింది. ఇంకా అలా దాన్ని కప్పేశారు అంతే. సరే, సో ఆ విధంగా చివరి వారం కూడా వదలలేదు. ఫారెన్లో ఓట్ చేయొచ్చు, స్ట్రాటజీస్ కూడా చెప్పాను, కొన్ని పిఆర్ స్ట్రాటజీస్ వస్తూ ఉంటాయి. అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అని చెప్పి మనం జాగ్రత్తగా ఉండాలంతే. ఇంకేం చెప్పాలి. నెక్స్ట్ బర్నీ అన్నది వస్తుంది బజ్ ఇంటర్. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయడమో, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, కొత్తగా ఇంకేమని చూస్తారు కానీ ఆల్రెడీ చూస్తున్న ఉంటారు. కొత్తగా ఈ మొహాన్ని ఇప్పుడు ఈరోజు చూసేవాళ్ళు ఉంటారా చెప్పలేం. మన అదృష్టం అంటే ఉండొచ్చు, వాళ్ళ దురదృష్టం అయితే మనం చూడొచ్చు, వాళ్ళకి మనకు కనిపించి ఉండొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మెసేజ్ కొట్టడం. ఫస్ట్ టైం చూశాను, బాగా ఎక్స్ట్రా చేసావు అందుకని సబ్స్క్రైబ్ చేసుకున్నాం అని కాకుండా ఓకే పర్లేదు అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అలా కాకుండా ఇంకొంచెం సెంటీగా ముందే ఎందుకు కలవలేదు బ్రో అలాంటి మాత్రం కొట్టబాకండి. అప్పుడు నేను తీసుకోలేను, అప్పుడు నేను యూట్యూబ్ తిట్టుకోవాల్సి వస్తుంది, ఏంటా ఇది అని చెప్పి. సరేనా, నెగిటివ్స్ ఎన్ని పక్కన పెట్టేసి ఈ 5-6 రోజులు ఇట్టాగే సరదాగా పాజిటివ్గా చెప్పేసుకుందాం. అసలుకే సీజన్ చూసారా, ఫ్లూలు ఇవన్నీ అసలు తగ్గట్లా, కోల్డ్ మొత్తం అదేంటో ఒకరి తగ్గి ఒకరి నుంచి ఒకరికి మళ్ళీ పెరిగిపోతున్నట్టుంది. ఏంటో మనమేమో మెడిసిన్స్ వాడడం, అది సంగతి. నెమ్మదిగా ఇట్లా పాజిటివ్ నోట్లో వెళ్ళిపోదాం. సింపుల్గా 10-15 నిమిషాలు అలా మాట్లాడుకుంటా, రోజుకి 2-3 వీడియోలతో గ్యాప్ రాకుండా. ఇంతకుముందు 5, 4, 3 అలా తగ్గించుకొని చివరికి వచ్చేప్పటికి 2-1 కింద తగ్గించుకొని అట్లా నెమ్మదిగా చివరి రోజు ముగిద్దాం సీజన్ని. సీజన్ అవుతుంది, నేను ఉంటా, మీరు ఉంటారు, మనం ఉంటాం. మళ్ళీ మన టాక్స్ జరుగుతూ ఉంటాయి, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అన్నీ ఏముంది, ఇది అయిపోగానే ఐపీఎల్ అయిపోగానే మళ్ళీ బిగ్ బాస్ అన్నట్టు ఉంటుంది. మన లైఫ్ మొత్తం ఇట్లా తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఎవరికైనా ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్, ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు,
పెళ్ళి కావాలంటే పెళ్ళిళ్ళు, పిల్లలు కావాలంటే పిల్లలు, ఈ గ్యాప్లో ప్లాన్ చేసుకుంటే వెళ్ళటమే అంతే. ఇంకేముండదు, ఈ సీజన్లు ఫాలో అవటమే. చలో మళ్ళీ కలుద్దాం, సరదాగా నెక్స్ట్ సరదాగా మాట్లాడడానికి ఉండదేమో, అది చూస్తేనే బజ్ ఇంటర్ చూస్తేనే ఏంటలా ఉంది, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూలు ఉన్నాయి అందులో, అది సీరియస్గానే మాట్లాడుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.